ఈరోజు మనం ఒక సైన్స్ ఫిక్షన్ ఇతిహాసం వారణాసి టీజర్ని డీకోడ్ చేద్దాం. ఇది ఒక పెద్ద పజిల్లా ఉంది. మరి ఆ పజిల్ని మనం కలిసి సాల్వ్ చేద్దామా? అంటే ఇది చూశాక మనకు సమాధానాలు దొరకవు, ఇంకా ఎక్కువ ప్రశ్నలొస్తాయి. ఇది మనకొక కథను చెప్పడం లేదు, మనల్ని ఒక అనుభవంలోకి, ఒక పెద్ద మిస్టరీలోకి లాగేస్తోంది. అయితే అసలు ఈ కథ దేని గురించి? ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ఈ పజిల్లోని మొదటి ముక్క దగ్గరికి వెళ్ళాలి. అంటే కథ ఎక్కడ మొదలైందో అక్కడికే. ఈ కథ మూలాలు అర్థం కావాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్లాల్సిందే, ఒక చాలా చాలా పురాతనమైన ఆధ్యాత్మిక సంఘటన దగ్గరికి. సరే, కథ మొదలయ్యేది క్రీస్తు శకం 512లో. ప్లేస్ పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న వారణాసి. అక్కడేం జరుగుతుందంటే కొంతమంది ఋషులు కలిసి ఒక పెద్ద యాగాన్ని చేస్తున్నారు. దేనికోసం? బహుశా ఈ ప్రపంచాన్ని కాపాడటానికి. చూడటానికి ఇదొక చిన్న సంఘటనే కావచ్చు, కానీ ఇదే రాబోయే వేల సంవత్సరాల భవిష్యత్తును మార్చేయబోతోంది. కానీ ఈ కథకు వారణాసి ఎందుకు అంత ముఖ్యం? ఎందుకు సెంటర్ పాయింట్? ఎందుకంటే మన నమ్మకాల ప్రకారం వారణాసిలో కాలం ఆగిపోతుంది. అక్కడ జననం, మరణం, ఇదొక అంతం లేని లూప్. ఒక సైన్స్ ఫిక్షన్ కథకి ఇంతకంటే పర్ఫెక్ట్ సెట్టింగ్ ఏముంటుంది చెప్పండి? సరే, ఇప్పుడు ప్రాచీన గతం నుంచి ఒక్కసారిగా ఫ్యూచర్లోకి జంప్ చేద్దాం. ఇక్కడ మనకు ఏమాత్రం సంబంధం లేనట్టు అనిపించే కొన్ని క్లూస్ కనిపిస్తాయి, కొన్ని వార్నింగ్స్ కూడా. ఇక్కడ మనకు 3 వింతైన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఒకటి, శాంభవి అనే ఒక ఆస్టెరాయిడ్ భూమిని ఢీకొట్టబోతోంది. రెండోది, అంటార్కిటికాలో ఆ మంచు కింద సైంటిస్టులు ఏదో ఒక పురాతన రహస్యాన్ని కొనుక్కున్నారు. ఇక మూడోది, కెన్యా అడవుల్లోకి పారాషూట్లో దిగుతున్న ఒక మిస్టీరియస్ పర్సన్. వీటికి ఒకదానికొకటి ఏంటి సంబంధం? అసలు ఉందా? అంటార్కిటికాలో ఆ రహస్యం అన్నంగదా, దాని గురించి ఇంకొంచెం డీప్గా వెళ్తే ఈ నంబర్ చూడండి, 5 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే అంత పెద్ద మంచుగడ్డ కింద ఏదో దాగి ఉందన్నమాట. అసలు అంత పెద్ద ఏరియాలో దాచిపెట్టాల్సిన ఆ రహస్యం ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి? సో, ఒక ఆస్ట్రాయిడ్, మంచు కింద దాచిన ఒక సీక్రెట్, ఒక ఒంటరి స్కైడైవర్, అసలు ఈ మూడింటిని కలిపే లింక్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మనకు భవిష్యత్తులో దొరకదు. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి, పురాణాల కాలానికి. అవును, భవిష్యత్తులో ఉన్న ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే మనం మళ్ళీ టైం ట్రావెల్ చేయాలి. ఈసారి ఇంకా వెనక్కి, మన పురాణాల్లోకి. ఇక్కడ చూడండి, ఈ పజిల్ మనల్ని ఏకంగా క్రీస్తుపూర్వం 7200కి తీసుకెళ్తోంది. లంకలో జరిగిన ఆ భీకరమైన రామాయణ యుద్ధానికి. అక్కడ మనకు వానరుల గోపురం కూడా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? మంచికి చెడుకి మధ్య ఈ ఫైట్ ఈరోజు కొత్తగా మొదలైంది కాదు, ఇది వేల ఏళ్లుగా జరుగుతూనే ఉంది. చూశారు కదా, ఒకవైపు క్రీస్తుపూర్వం 7200లో జరిగిన పౌరాణిక యుద్ధం, మరోవైపు భవిష్యత్తులో రాబోతున్న ఒక కాస్మిక్ డిజాస్టర్. అంటే ఈ కథలో మెయిన్ ఐడియా ఇదే, మంచికి చెడుకి మధ్య జరిగే ఈ పోరాటమనేది ఒక సైకిల్ లాంటిది. అది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ పజిల్ ఇంకా కాంప్లికేట్ అవుతోంది. ఇక్కడ మరో మిస్టరీ. ఉగ్ర రూపంలో ఉన్న చిన్నమస్త అమ్మవారి భారీ విగ్రహం కింద ఏదో ఒక క్రతువు జరుగుతోంది. అక్కడొక స్త్రీ కింద పడిపోతోంది. ఇంతకీ ఇది కూడా మనం మొదట్లో చూసిన ఆ యాగం లాంటిదేనా? ఈ విశ్వం గతిని మార్చే అంత పవర్ఫుల్ సంఘటన? సరే, ఇప్పటిదాకా మనం వేరువేరు కాలాల్లో, వేరువేరు ప్రదేశాల్లో జరిగిన సంఘటనలు, రహస్యాలు చూశాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపే సమయం వచ్చింది. ఈ మొత్తం పజిల్కి ఫైనల్ పీస్ ఇప్పుడు మన ముందుకు రాబోతోంది. ఈ అన్ని దారాలు ఎక్కడికి చేరుకుంటున్నాయో తెలుసా? మళ్ళీ వారణాసికే, నేటి వారణాసికే. ఇక్కడే మన మెయిన్ క్యారెక్టర్ రుద్ర ఎంట్రీ ఇస్తాడు, ఒక భారీ తెల్లని ఎద్దు మీద. ఈ ఒక్క మూమెంట్తో పజిల్ ముక్కలన్నీ ఒకదానికొకటి అతుక్కోవడం స్టార్ట్ అవుతాయి. గమనించారా? కథ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చింది. కానీ రుద్ర అంటే కేవలం ఒక వారియర్ అనుకుంటే పొరపాటే. అతని వెనుకున్న సింబాలిజం చూడండి. ఆ తెల్లని ఎద్దు, అది సత్యానికి, శక్తికి ప్రతీక. చేతిలో ఉన్న ఆ త్రిశూలం, అది సృష్టి, స్థితి, లయ, ఈ మూడింటిని కంట్రోల్ చేసే శక్తి. క్లియర్గా అర్థమవుతోంది కదా, ఇతను ఒక మామూలు మనిషి కాదు, ఒక కాస్మిక్ ఫోర్స్. ఫైనల్గా మనకు అసలు సమాధానం దొరికేది ఇక్కడే. ఈ కథ వెనుకున్న అసలు ఐడియా ఏంటంటే, గతం, వర్తమానం, భవిష్యత్తు ఇవన్నీ వేరువేరు కాదు,
అన్నీ ఒకే ఒక పెద్ద లూప్లో జరుగుతున్నాయి. వావ్! సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే: రుద్ర కేవలం ఈ ఒక్క యుగానికి మాత్రమే హీరోనా, లేక అన్ని కాలాలకి అతనే సంరక్షకుడా? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం వెదకడమే ఈ సినిమా అసలు ప్రయాణం. ఈ ఒక్క ప్రశ్నతో ఈ ఇతిహాసం మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేసి వెళ్తుంది.